సిటీలో జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నగరంలో మంచినీరు వృధా చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన అధికారులు బంజారాహిల్స్ లోని పలు ఏరియాల్లో తనిఖీలు నిర్వహించారు. జలమండలి సప్లై చేస్తున్న నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి జరిమానా విధించారు. మంచినీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇవాళ నుంచి రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మర్ సీజన్ కావడంతో డ్రింకింగ్ వాటర్ ను వేస్ట్ చేయొద్దని స్థానికులు అధికారులు అవగాహన కల్పించారు. గ్రేటర్ లో సప్లై చేస్తున్న వాటర్ తోనే గల్లీల్లో వాహనాలు, ఇంటి పరిసరాలను క్లీన్ చేస్తున్నారని జలమండలికి కంప్లైంట్స్ వెళ్లాయి. తాగునీటి వృధాపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ప్రశ్నించారు. సిటీలో మంచినీటి వృధా, జలమండలి చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, నీటి వృధాపై జలమండలి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? శ్రవంతి, జలమండలి అందించే మంచినీటి వృధాపైన ఫోకస్ చేశారు అధికారులు. సో సిటీ వ్యాప్తంగా ఎక్కడైతే ఎవరు జలమండలి అందించే వాటర్ని అటు తాగడానికి వాళ్ళ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారో వారిని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. సో ఈ రోజు నుంచి మొత్తం నగర వ్యాప్తంగా ప్రతిరోజు నీళ్లు వచ్చే టైంలో అంటే మార్నింగ్, ఈవినింగ్ టైంలో అన్ని డివిజన్లలో అధికారులు ఆన్ ఫీల్డ్ విజిట్ చేసి ఎవరెవరైతే ఈ మంచినీటిని వేస్టేజ్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. సో వాళ్ళందరికీ ఫైన్స్ విధిస్తామంటున్నారు. సో మనం రీసెంట్గా చూసాము, జలమండలి అందించే వాటర్ తోటే బైక్స్ క్లీన్ చేసుకోవడం, కార్లు క్లీన్ చేసుకోవడము, లేకపోతే ఇంటి ముందున్న లాన్ క్లీన్ చేసుకోవడము, రోడ్లు గల్లీలు కడగడం, ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ జలమండలి ఏం చెప్తున్నది అంటే, మేము ఎంతో దూరం నుంచి ఈ వాటర్ని తీసుకొచ్చి వాటిని ఫిల్టర్ చేసి క్లీన్ చేసి క్లోరిన్ కలిపి మీకు అందిస్తున్నాము. సింగూరు నుంచి కావచ్చు, లేకపోతే మంజీరా నుంచి, కృష్ణా నుంచి, గోదావరి నుంచి వాటర్ని నదీ జలాలను పంపింగ్ చేసి హైదరాబాద్కి తీసుకొస్తున్నాము. మధ్యలో వాటిని ఫిల్టర్ చేసి మీకు అందిస్తున్నాము. ఒక్కొక్క ఈ వాటర్ను క్లీన్ చేసి పంపింగ్ చేసి మీకు ఇవ్వడానికి 1000 లీటర్లకు ఆల్మోస్ట్ 50 రూపీస్ పైనే ఖర్చు అవుతుంది. సో అట్లాంటి వాటర్ను మీకు ఫ్రీగా అందిస్తే మీరు చేసే పనులు ఇవి. ఎందుకంటే ఈ సమ్మర్లో మంచినీటి కొరత ఎక్కువగా ఉంటుంది. సిటీకి మొత్తంగా ప్రస్తుతం 550 MGDల వాటర్ వస్తుంది. కానీ ఆ వాటర్ సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ సమ్మర్ రాగానే ఈ బోర్లు ఎండిపోతూ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ పడిపోతుంటుంది. సో అప్పుడు ఆ టైంలో ఎక్కువగా జలమండలి అందించే వాటర్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఈ టైంలో పబ్లిక్ వారి అవసరాలకు కాకుండా, అత్యవసరాలకు కాకుండా అనవసరంగా ఈ బైక్స్ క్లీన్ చేయడం, లేకపోతే లాన్స్ క్లీన్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి వాటిపైన డ్రైవ్ చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ బంజారాహిల్స్లోని పలు ఏరియాలన్నీ కూడా తిరిగారు. సో మొత్తం ఈ రోజు నుంచి ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో, అన్ని ఏరియాల్లో తిరుగుతామని అధికారులు చెప్తున్నారు. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో. కొందరైతే ఈ వాటర్ వచ్చే టైంలో నల్ల కనెక్షన్లకి డైరెక్ట్గా మోటార్లు పెట్టేసి ఎక్కువగా వాటర్ గుంజేస్తున్నారు. దీనివల్ల లో లైన్లో అంటే కింద ఏరియాలో ఉన్న వారికి లో ప్రెషర్లో వాటర్ వస్తున్నాయి, వాళ్ళకి వచ్చే వాటర్ సరిపోవట్లేదు. ఇంకొందరు వాటర్ యాక్చువల్గా కొన్ని ఏరియాల్లో గంట సేపు వదులుతారు, కొన్ని ఏరియాల్లో 2 గంటలు వదులుతారు. సో వాళ్ళకు అనుకున్న వాటర్ వచ్చిన తర్వాత కూడా డ్రమ్ముల్లో నీటిని నింపుకున్న తర్వాత కూడా వాళ్ళు వాటర్ను కట్టేయట్లేదు, వాటిని ట్యాప్ను క్లోజ్ చేయట్లేదు. సో అలాగే వాటర్ అంతా కూడా గల్లీలో పడి బయట వృధాగా పోతున్నాయి. సో ఇట్లాంటి వాటి వల్ల నీటి వృధాను అరికట్టడం వల్ల ఇతరులకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్కు వచ్చే వాటరే సరిపోవట్లేదు. సో ఉన్న వాటర్ని కూడా వేస్టేజ్ చేయడం ఎందుకు, దీనిపైన చర్యలు తీసుకుంటే అన్న పబ్లిక్ కొంతవరకు అన్న అవేర్నెస్ వస్తుందన్న యాంగిల్లో అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పటికే ఇద్దరికి బైక్ క్లీన్ చేసిన వారికి 1000 రూపాయల ఫైన్ వేశారు. యాక్చువల్గా ఈ వాటర్ బోర్డు అందించే వాటర్ని క్లీన్ చేస్తే గతంలో ఈ వాటర్ బోర్డు యాక్ట్ ప్రకారం 50 రూపీసే ఉండే. కానీ 50 రూపీస్ వేస్తే ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి దాన్ని పెంచి 1000 రూపాయలు చేశారు. సో మనం రీసెంట్గా చూసాం, బెంగళూరులో కూడా అలాగే వాటర్ను వేస్ట్ చేసిన వాళ్ళపైన ఆల్మోస్ట్ 5000 రూపీస్ ఎబో ఫైన్ వేశారు. సో అక్కడ కొంతవరకు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది, దానివల్ల కొంతవరకు వేస్టేజ్ ఆగిపోయిందని గ్రహించిన ఇక్కడి జలమండలి అధికారులు ఇక్కడ కూడా 1000 రూపాయల ఫైన్లు వేస్తున్నారు. సో ఈ ఫైన్లు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్గా ఈ డ్రైవ్ నడుస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. సో నగర వ్యాప్తంగా ఎవరు కూడా పబ్లిక్ జలమండలి అందించే వాటర్ని తాగునీటి అవసరాలకు, వాళ్ళ ఇంటి అవసరాలకు వాడుకోవాలి, కానీ అనవసరంగా వాడొద్దంటూ కూడా జలమండలి అధికారులు చెప్తున్నారు. శ్రవంతి.